రైట్. ఈరోజు మనం ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మిగిలిపోయాయమ్మా. ఇప్పటివరకు డిస్కస్ చేసిన టైప్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దీంట్లో డిటర్మినెంట్ కాన్సెప్ట్ ఉంది కదా, డెట్ వాల్యూస్. దాంట్లో నుంచి కొన్ని డిసైడ్ చేయాలి మనం. ఏంటంటే ముందు డెఫినేషన్ మీరు పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, వాటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ అంటే ఎక్కడ వాడదాం. 2 మార్క్స్కి ఎట్లా అడుగుతాడు, 4 మార్క్స్కి ఎట్లా అడుగుతాడు, 7 మార్క్స్కి ఎట్లా అడుగుతాడు, అండ్ వాటికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, అవన్నీ దేనికి సంబంధించినవి, ఐబీఈకి సంబంధించినవి. ఇవి పర్ఫెక్ట్ అయ్యారనుకోండి మీరు కన్ఫామ్గా 22 మార్క్స్ మీ జేబులో ఉంటాయి, అంతే, ఇంకే ప్రాబ్లం లేదు. రైట్. అయితే ముందు మీరు అర్థం చేసుకోవాలంటే బ్యాలెట్. ఇప్పుడు డెట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, డెట్ అనే కాన్సెప్ట్ డిటర్మినెంట్. ఈ డిటర్మినెంట్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ కదా, సింపుల్ ఒక 2 టైప్స్ దొరుకుతాయి మన మ్యాట్రిసెస్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 2/2 తీసుకున్నాం. 2 4 ఎగ్జాంపుల్ 4 లేదా 2 మళ్ళీ ఇంకో 2 4 తీసుకుందాం ఫర్ యువర్ కంఫర్ట్, నో ప్రాబ్లం. 2 4 మళ్ళీ 2 4, రైట్. సో ఇది ఏ అనుకుందాం. దీనికి డెట్ ఏ ఫైనల్ చేయమ్మా. వాట్ ఈస్ డెట్ ఏ వాల్యూ? డెట్ ఏ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2 4 కమాన్. డెట్ ఏ ఇస్ నథింగ్ బట్ 80 minus BC, రైట్. 2 4 8 minus 8, ఆన్సర్ 0. ఎస్. ఎప్పుడైతే డిటర్మినెంట్ వాల్యూస్ 3/3 మ్యాట్రిక్స్ కావచ్చు, 2/2 కావచ్చు, వాట్ ఎవర్, అంటే ఎప్పుడైతే దాని యొక్క డెట్ వాల్యూ 0 వస్తుందో, ఇఫ్ డెట్ వాల్యూ ఈజ్ 0 దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ వాట్, సింగులర్ మ్యాట్రిక్స్. హెడింగ్ సింగులర్ మ్యాట్రిక్స్, సింగులర్, రైట్, సింగులర్. దీనికి ఆపోజిట్ ఎవరు ఉంటారు? ఇంకా నాన్ సింగులర్ ఉంటుంది. నాన్ సింగులర్ అని ఇంకా తెలిసిపోయింది అనుకుంటా. సింగులర్కి నాన్ సింగులర్కి డిఫరెన్స్ ఏంటమ్మా? రైట్, సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, డోంట్ వరీ. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దీని ఏమనాలి? సింగులర్ అనాలి, రైట్. ఇఫ్ డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దాన్ని ఏమని పిలవాలి? నాన్ సింగులర్ అనాలి. సింపుల్, నాన్ సింగులర్. షార్ట్లో రాస్తున్నాను, ఓకే, యూఆర్ గెటింగ్ ద పాయింట్. అంటే సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దేని మీద డిపెండ్ ఉంటాయి? ఓన్లీ డెట్ వాల్యూస్ పైన డిపెండ్ ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తాడు? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమంటాడు, లేకపోతే ఇది సింగులర్ నాన్ సింగులర్ అని కన్ఫర్మ్ చేయమంటాడు. డెట్ కనుక్కోవాలి కదా, అది 2/2 3/3 4/4 వాట్ ఎవర్. సో అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటి? డెఫినేషన్, రైట్. అయితే నిన్నటి క్లాస్లో ఏం జరిగిందంటే, నిన్నటి క్లాస్లో మనకి ఫ్లోలో వెళ్తున్నప్పుడు అఫ్కోర్స్ కోఎఫిషియన్స్ ఐడియా ఉంది కదా. కోఎఫిషియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బి అని ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, బెలట్ ABCD 2/2 మ్యాట్రిసెస్కి. 3/3 మనం డిస్కస్ చేసిన పెద్ద విషయం కాదు, కానీ 2/2 మ్యాట్రిసెస్కి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు B = ABCD మ్యాట్రిసెస్కి ఫ్యాక్టర్స్ పైన చేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ బి అని ఏం చేసినాం మనం? ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ మార్చాము. D ఉంటుంది, A ఉంటుంది, కానీ ఇక్కడ సైన్ చేంజ్ చేయాలి కదా, అది కూడా మార్చిన తర్వాత సైన్ చేంజ్ చేయాలి. అక్కడ మన చిన్న సింపుల్ లాజిక్ మిస్ అయింది. సైన్ చేంజ్ చేయాలి, కానీ ఎప్పుడు B మార్చిన తర్వాత సైన్ చేంజ్ చేయాలి. ఇది కోఎఫిషియంట్. ఎవరికి? కోఫ్యాక్టర్స్. ఎవరికి కోఫ్యాక్టర్స్ ఇవి? ఎవరికి కోఫ్యాక్టర్స్? 2/2 మ్యాట్రిసెస్కి. అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ కూడా, అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి, బట్ సైన్స్ మాత్రం ఇక్కడ ఉండి చేంజ్ అవుతుంది, రైట్. ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేయకుండా డైరెక్ట్ మైనస్ పెట్టేసినాం, రైట్. ఆ ఫ్లో ఉంటుంది అట్లా, డోంట్ వరీ. 3/3 తెలుసు కదా, కోఫ్యాక్టర్స్లో ఫైనల్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ వదిలేస్తాం, ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్. ఫ్యాక్టర్స్ అంటే ఒరిజినల్ నెంబర్స్ లేకుండా AD - B చేసుకుంటూ వేసాం. కోఫ్యాక్టర్స్ ఇది ఒకటి మిస్టేక్ ఉంది, జాగ్రత్త. మిస్టేక్ అంటే ఫ్లోలో ఉండే మిస్టేక్ ఇది, ఓకే. నేను నాట్ వరీ. సింగులర్ అయిపోయింది, నాన్ సింగులర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఈ సింగులర్ నాన్ సింగులర్ కాదు కాన్సెప్ట్. అసలు స్టోరీ ఏం తెలుసా? ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మెయిన్గా. ఒక్కసారి ఎందుకని మంచిది రీకాల్ పర్పస్లో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. మ్యాట్రిక్స్ ఒక్కసారి డిఫైన్ చేయండి. వాట్ ఈస్ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, అంతే కదా. రెక్టాంగులర్ కావచ్చు, సర్క్యులర్ కావచ్చు, నాట్ సర్క్యులర్, రెక్టాంగులర్ కావచ్చు, స్క్వేర్ టైప్లో కావచ్చు, కానీ అరేంజ్ చేసుకోవచ్చు. దానికి ఆర్డర్ కూడా డిసైన్ చేసినాం. నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అలైన్మెంట్ తోటి ఒక అరేంజ్ చేస్తాం. మన మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఎట్లా డిసైడ్ చేయాలంటే రోస్ ఇంటూ కాలం. ఫస్ట్ రోస్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఇంటూ కాలం, రైట్. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకెళ్ళాం. ప్రిన్సిపల్ డయాగ్నల్స్ అనుకున్నాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది 2/2 ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ప్రిన్సిపల్ డయాగ్నల్ తెలుసుకున్నాం. తర్వాత డయాగ్నల్ మ్యాట్రిక్స్ తెలుసుకున్నాం. డయాగ్నల్ మ్యాట్రిక్స్ నుంచి కొత్తగా సృష్టించడం ఏంటవి గుర్తుకుందా? స్కేలర్ మ్యాట్రిక్స్. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ సేమ్ ఉండి మిగతా వేరే ఉంటాయి, జీరోస్ ఉంటాయి. ఆ స్కేలర్ మ్యాట్రిక్స్ కదా యూనిట్ మ్యాట్రిక్స్కి వెళ్ళిపోయింది. ఇట్లా ఇవన్నీ వెళ్ళుకుంటూ లోయర్ ట్రయాంగులర్, అప్పర్ ట్రయాంగులర్, ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకుంటే ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. ఒకసారి చూసుకోండి వీడియోస్ చూసుకుంటే డిఫరెన్స్ చెప్పగానే టక్న మైండ్లోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పర్ ట్రయాంగులర్ అంట, టక్న మైండ్లోకి వచ్చేయాలి. అప్పర్ ట్రయాంగులర్ లోయర్ సైడ్ అంతా 0 ఉంటాయి నా డయాగ్నల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఎట్లా చేయాలి, క్యూట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ తెలిసింది మనకి, వాటికి కొన్ని హిడెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసే ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటి ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాను.
రైట్. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ ముందు చెప్తున్నామప్పుడు ఈ లింక్ మిస్ అయిపోతుంది. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని హిడెన్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. డిటర్మినెంట్ కానీ ఈ కోఫాక్టర్స్ కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి వస్తుంది, న్యూమరిక్ వస్తుంది, వెరీ పవర్ఫుల్. దీంతో పాటు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం. అంటే ఇప్పుడు ఇప్పటివరకు అయితే క్లారిటీ వచ్చింది కదా, డెఫినేషన్ తెలిసింది కదా. అంటే మీరు బేసిక్ అర్థం చేసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు మీరు నేర్చుకున్న స్టోరీ అంతా ఒకటి. ఇక్కడ నుంచి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇప్పుడు దట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, క్లియర్ కట్ స్టోరీ. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే మైండ్కి రావాలి, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మార్క్స్ వస్తాయి, జాగ్రత్త. కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఏంటి, ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అసలు? ర్యాంక్ అంటే ఏంటిది? సరే సింగులర్ నాన్ సింగులర్ అంటే ఏంటో తెలుసుకుంటాం, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫరెంట్. ర్యాంక్ అంటే కూడా అదేంటో తెలుసుకోవాలి, అంటే దీని ర్యాంక్ ఏంటో డిసైడ్ చేయాలి. ఆ ర్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అంటే దాన్ని ఎక్కడ వాడతాం అనేది, మన రియల్ లైఫ్లో ఎక్కడ వాడతాం అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ర్యాంక్ అనే కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ రావాలి, బస్ అంతే. ర్యాంక్ డెఫినేషన్ వస్తే మనం ముందుకు వెళ్తాం. ర్యాంక్ అంటే ఏం లేదు, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక మ్యాట్రిక్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఏదో ఒక మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ 5 6 7 8 9 10 3 4 5 రైట్ అనుకుందాం మీరు సార్. దీని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయనా మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ర్యాంక్ వదిలేయండి. ఈ మ్యాట్రిక్స్ అబ్జర్వేషన్ దీని ఆర్డర్ ఏంటి? బెలర్ట్ 3x3 రైట్. దీంట్లో ఫస్ట్ మీరు 2 పాయింట్స్, బేసిక్ పాయింట్స్, నాన్ జీరో రోస్ మళ్ళీ నాన్ జీరో రోస్ అండ్ జీరో రోస్ అబ్జర్వ్ చేయాలి. రోస్ మాత్రమే, కాలమ్స్ కాదు, ఓన్లీ రోస్. కీప్ ఇన్ మైండ్, రోస్ మాత్రమే. సో రో ప్రకారంగా చూసుకోండి. R1 దీనికి పేరు పెట్టండి, R1. ఇదేంటి? R2, ఇది R3. ఫర్గెట్ అబౌట్ కాలమ్స్, ఐ డోంట్ వాంట్ కాలమ్స్, ఓన్లీ రోస్. ఎస్, R1 R2 R3 మూడు రెడీ ఉన్నాయి కదా, ఓకే మంచిది. ఇప్పుడు దీంట్లో అన్ని ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయాలి, ఒక ఎలిమెంట్ కాదు, అన్ని ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయాలి. 5 6 7 రైట్. అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మనం ఏం చెప్పాలి? 0 రో అని పేరు పెట్టాలి. 0 రో. ఇక్కడ 8 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది మా. ఇప్పుడు ఈ సెకండ్ రోలో అన్నీ ఉన్నాయి జీరోస్ లేవు, అయితే దీని ఏమైనా పిలవాలి? ఇప్పుడు మనం సేమ్ నాన్ జీరో రోనే పిలవాలి. అన్ని జీరోస్, ఒక్క రోలో అన్ని జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే అది 0 రో అవుతుంది. అన్ని 0 ఉన్నప్పుడే 0 రో, ఆర్ఎల్స్ నాన్ జీరో రో. ఇది నాన్ జీరో. ఎప్పుడు 0 అవుతుంది? ఎగ్జాంపుల్ దీని ప్లేస్లో 0 ఉంది, దీని ప్లేస్లో 0, ఈ ఎలిమెంట్ కూడా 0 ఉంది. ఎస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 0 రో రైట్. నాన్ జీరో రో, 0 రో. అయితే ఇప్పుడు ఈ నాన్ జీరోకి డెఫినేషన్ అర్థమైపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫర్ యువర్ కంఫర్ట్, డోంట్ కన్ఫ్యూజ్. 5 6 7 8 9 ఏదైతే 10 1 3 4 5 0 6 0, ఇది కూడా 0 అనుకుందాం. 0 ఎస్, రెండు నాన్ జీరోస్ ఉన్నామో, నాన్ జీరోస్ రెండే ఉన్నాయి, జీరోస్ మాత్రం ఒకటే ఉంది కదా రైట్. ఎప్పుడైతే బెలట్, ఎప్పుడైతే నాన్ జీరో రోస్ ఉంటాయో ఆ నాన్ జీరో రోస్నే మనం ఏనాలి? ర్యాంక్ అనాలి. బస్, ఒక మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ పైకి చూడండి ఒకసారి, నాన్ జీరో రో, బట్ థర్డ్ వన్ 0 రోగా. ఎస్, నాన్ జీరో రో కాబట్టి ర్యాంక్ ఏమనాలి? ర్యాంక్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ అని చెప్పాను. ర్యాంక్ ఆఫ్ ఏ ఏం చెప్పాలి? ర్యాంక్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటి? 2 అని చెప్పాలి ఈ మ్యాట్రిక్స్కి. ఇంకా 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? ఇది కూడా 2A, ర్యాంక్ 2 అయితే ర్యాంక్కి సింబల్ ఇట్లా ఉంటుంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అని చెప్తాం రైట్. అయితే సరే, మరి చూడగానే ఎవరైనా చెప్తారు కదా, కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? అక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చేసి డైరెక్ట్ చూసి ర్యాంక్ ఎంత అని అన్నాడు. ఏం చేస్తుంది తెలుసా? ఒక మ్యాట్రిక్స్, ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను డోంట్ వరీ. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దీని ర్యాంక్ అనుకోమంటాడు. హౌ టు ఫైండ్ ర్యాంక్ నౌ? చూడండి చెప్పాలి, నాన్ జీరో రోస్ ర్యాంక్ కదా. కానీ నాన్ జీరో రోస్ అని చెప్పేసి ఎవడు కొత్త మ్యాట్రిక్స్ ఇచ్చి దాన్ని ఏం చేయాలంటే మాడిఫై చేసి నీకు పాసిబిలిటీ అయిన సిచ్యువేషన్ బట్టి, పాసిబిలిటీని బట్టి డిసైడ్ చేసి నాన్ జీరో రోస్ వెతికి ర్యాంక్ డిసైడ్ చేయమంటాడు. ఇది బేసిక్ కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఈ ర్యాంక్ని డిసైడ్ చేయడానికి మనకు కావాల్సిన ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ అవర్ కంఫర్ట్, ఎస్ వీ కెన్ గో ఫర్ డిఫరెంట్ నెంబర్స్ రైట్. సరే, వేరే నెంబర్స్ తీసుకున్నాను డోంట్ వరీ, ఇన్నట్టు వరీ రైట్. మా రో 1 రో 2 అయితే లేదు కదా, ఇది అవసరం లేదు మనకి. బెలట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేను? ర్యాంక్ అనుకుంటున్నాను. ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ నాన్ జీరో రోస్ ఇన్ మ్యాట్రిక్స్
అందుకని గేమ్ లేదు, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఎలిమెంట్స్ చేంజ్ చేస్తున్నాను. రైట్, ఎలిమెంట్స్ చేంజ్ చేసి అంటే మామూలుగా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఇది ఇచ్చినా పర్లేదు, సరే కొంచెం మాడిఫై చేద్దాం. మాడిఫై చేసిన మ్యాట్రిక్స్ తీసుకుందాం, తీసుకొని దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ ఫైండ్ అవుట్ అంటే మనం చేయాల్సిన పని ఏంటి, పాజిబుల్ అయినంత వరకు 0 చేయాలి. అదేంటో చెప్తా, డోంట్ వరీ. రైట్, అబ్జర్వ్ నౌ 1 3 ఒకటి 5 అనుకుందాం. నెక్స్ట్ 2 -1 4 ఫర్ యువర్ కంఫర్ట్ -2 8 2 ఇట్లా తీసుకోండి. రైట్, రో 1 1 3 5. ఇప్పుడు టక్కున ర్యాంక్ చెప్పాలన్నా టక్కున అవి కూడా ర్యాంక్ 3 అనొద్దు, ఎందుకంటే నాన్ జీరో రోస్ అనేవి 3 ఉన్నాయి. రోస్ నాట్ కాలమ్స్. నాన్ జీరో రోస్ 3 ఉన్నాయి, ర్యాంక్ 3 అనుకుంటాం. కానీ దీని ర్యాంక్ డిసైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏంటి తెలుసు, అది బెలట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా మార్చాలి దీన్ని. ఫస్ట్ పాయింట్, ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా మార్చాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ దీనిలాగా మార్చాలి. ఇది నాట్ ఈక్వల్ టు ఇలా కన్వర్ట్ చేయాలి, జస్ట్ ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత మనం అప్పుడు డిసైడ్ అవ్వాలి ఏమని, దీని యొక్క ర్యాంక్ని. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని గుర్తుకుంది కదా, ఐడియా ఉందా, డోంట్ కన్ఫ్యూజ్ నౌ. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ 3/3 కాబట్టి ABC ఇక్కడ 0 ఉంటుంది, DE 0 0 F. రైట్, ఇది డౌన్ సైడ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనకు దొరుకుతుందో ఇంకా ర్యాంక్ డిసైడ్ అయినట్టే. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ ఎస్ కంప్లీట్. ఎప్పుడైతే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మనకు తెలిసిపోతుందో దొరికిపోతుందో ఆటోమేటిక్గా మనం ర్యాంక్ డిసైడ్ చేయొచ్చు. రైట్, మరి ఇట్లా నాకు ఇప్పుడు ఇక్కడ 0 కావాలి, ఇక్కడ 0 కావాలి, ఇక్కడ కూడా 0 అంటే 2 -2 8 ఇవన్నీ జీరోస్ కావాలి. మరి జీరోస్ ఎట్లా చేయాలనేదే కాన్సెప్ట్ కదా, డోంట్ కన్ఫ్యూజ్, నీడ్ నాట్ టు వరీ. జీరో చేయడానికి రో ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ ఉంది. రో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంటర్చేంజింగ్, రో ఇంటర్చేంజ్ ఈజ్ డిఫరెంట్, అప్లికేషన్ పడి వేరే ఉంటుంది. రో ట్రాన్స్ఫర్మేషన్ ఒక మెథడ్ చెప్తా, ఏంటంటే అది ఇప్పుడు ఇక్కడ రో 1 రో 2లలో వాల్యూ చేంజ్ కావాలి. అంటే ఇది ఒక్కటి చేంజ్ అయితే అన్ని చేంజ్ అయితే లేదు, వేరే విషయం. కానీ అంటే ఇది 2 0 కావాలి, -2 కూడా 0 కావాలి. మరి 0 కావాలంటే మనం ఏం చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ R1 రో 1 హెల్ప్ తీసుకొని దాన్ని 0 చేయాలి. డోంట్ వరీ, డోంట్ కన్ఫ్యూజ్. నేను ఏం చేస్తాను అంటే R2కి 2 వాల్యూ 0 రావాలి కదా నాకు, అప్పుడు నేను చేస్తాను R2ని మారుస్తున్నా. R2 ఈక్వల్ టు ఏం చేస్తుంది తెలుసా, R2 - 2R1 చేస్తా. ఎందుకు చేయాలి, ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నా, R2ని. ఇక్కడే చేంజెస్ జరుగుతాయి కానీ R1లో చేంజెస్ జరిగాయి. కానీ R1 హెల్ప్ తీసుకొని R2ని చేంజ్ చేస్తున్నా అనేది బేసిక్ ఐడియా. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, మంచిది. R2 - 2R1 ఎందుకు చేయాలి మరి మనం, 2R1 ఎందుకు చెప్పండి. 2R1 ఎందుకు చేయాలంటే R2 నుంచి 2R1 కట్ చేసాం అనుకో, కూడా R2 వాల్యూ ఎంతమో 2 కదా, 2లో నుంచి 2R1 దీని 2తో మళ్ళీ వేస్తే 2 1 2. 2 - 2 అంటే ఇక్కడ 0 అవుతుంది కదా, ఎక్కడ 0 అవుతుంది, ఇక్కడ R2 రాసిన, R2 దగ్గర 2 - 2 × 1 2 - 2 0 వస్తుంది. R1 మాత్రం మారదు. క్లియర్ కట్ స్టోరీ, రైట్. ఇది ఫస్ట్ స్టెప్. నిజానికి ఇట్లా స్టెప్ వేసి నీకు మార్క్స్ ఎక్కువ రావాలంటే ఈ స్టెప్ వేయాలి, ఇంకో స్టెప్ వేయాలి మళ్ళీ. అప్పుడు ఇది మళ్ళీ ఇంకోటి ఏం చేస్తున్నట్టే R3 కూడా కన్వర్ట్ చేస్తున్నాం. R3 ఎట్ ఏ టైం చేస్తున్నాం. అందరూ ఏం చేస్తారు, ఇది చేసినాక మరి మార్క్స్ ఎక్కువ రావాలి కదా, ఇది చేసినాక ఇంకో స్టెప్లో మరి R3 మార్చుకుంటా, అట్లా పోకుండా R1 R2 R3 రెండు ఒకసారి మారుద్దాం. మనకు కావాల్సిన సబ్జెక్ట్, రైట్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే R3 చూసుకున్నాను. R3 ఏం చేస్తున్నాండి, R3ని చేంజ్ చేస్తున్నా. R3 ఈక్వల్ ఏం రాయాలి, R3 ఈక్వల్ బెలట్. ఇక్కడ -2 ఉంది, మళ్ళీ R1 హెల్ప్ తీసుకోండి. ఈ రెండింటికి కామన్గా R1 ఉంది కదా, R1 హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ -2 ఉందమ్మా, ఇక్కడ 2 ఉంటే బాగుంటుంది కదా. -2 + 2 చేస్తే 0 అవుతుందా లేదా, ఎవరు అవుతారు, R3 0 అవుతుంది. ఓహో, -2 + 2 అంటే ఇక్కడ -2 ఉంది కదా, +2 లేదు కదా, × 2 చేయాలి. కానీ ప్లస్ చేస్తే అయిపోతుంది. ఇక్కడైతే మైనస్ చేసినాం, ఇక్కడ ప్లస్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడు ఏం చేద్దాం, R3 బెలట్ పెద్దగా రాస్తున్నాం మీకు అర్థం అవడానికి. ఓకే, R3 ప్లస్సా మైనసా, +2R1. ఇక్కడ మైనస్ ఎందుకు అంటే ప్లస్లో ఉంది, మైనస్ చేస్తే వస్తుంది. మైనస్ ఉంది ఆల్రెడీ, ప్లస్ చేస్తే కథం అయిపోతుంది. రైట్, ఇప్పుడు చెప్పండి ఏవి మారుతాయి, R1 మారదు. బెలట్ R1 మారదు. సరే, పక్కకి రాస్తాడు మరి. R1 మారదు. R1 అట్లా రాద్దాం, చెప్పండి. బెలట్, డోంట్ కన్ఫ్యూజ్. 1 3 5 ఇది ఓకేనా. కానీ ఇక్కడ R2 - 2R1 అంటే కంపల్సరీ
2 మైనస్ 2 2 ఇంటూ 2 వేయాలి. 2 మైనస్ 2 0, ఇది 0 అయింది. ఓకే, ఇక్కడ -1 అట్లే ఉంచాలి, కానీ 2r1 కదా వేయాల్సింది. -1 -2 3 6, మళ్ళీ -1 ఈ కాంబినేషన్. R2 అంటే -1 మైనస్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ 3, -1 మైనస్ ఆఫ్ 2 3 6, -1 -6 -7 అవుతుంది. ఎక్కడ అవుతుంది? R2లో అవుతుంది. వెల్ -7. క్లియర్ కట్ స్టోరీ, రైట్? గుడ్. అది ఏమన్నా కానీ ఎందుకంటే నాకు జీరోస్ ఇక్కడ కదా కావాల్సింది, అదే బేసిక్ పాయింట్. సరే ఓకే, ఇప్పుడు ఓకేమ్మా ఈ టర్మ్ చెప్పండి. 4 మైనస్ 2r1, 2 5s are 10, 4 minus 10 -6. 4 చిన్నగా ఉంది, -10 వస్తుంది, ఎందుకంటే మైనస్ తీసుకొని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి. 4 - 10 -6. క్లియర్ కట్ స్టోరీ. ఎస్ -6. ఇక్కడ ఎంతైనా కానీ మనకు అవసరం లేదు. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా, ఫుల్ క్లారిటీ, నో డౌట్ ఎట్ ఆల్. గుడ్. ఇప్పుడు చెప్పండి మనకి R3 గురించి చెప్పండి. ఎక్కువ మార్క్స్ రావాలంటే ఇది ఒకసారి స్టెప్ వేసి మనం కొత్త తీసుకోవాలి, అవసరం లేదు, మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. చెప్పండి, మనకు కావాల్సింది ఏంటి? సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్. చెప్పండి. R3 + 2r1 చెప్పండి. దీన్ని రో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, డోంట్ కన్ఫ్యూజ్. R3 + 2r1, R3 రెడీ ఉంది, -2 + 2r1, 2 టైమ్స్ ఆఫ్ r1 చేయాలి. -2 + 2, 2 1 2 కదా, -2 + 2. ఎస్, సాధించడం, 0 వచ్చింది. సాధించడం అంటే అయిపోలే స్టోరీ, సాధించడం కాదు అక్కడ కాన్సెప్ట్, అయిపోలేని చెప్పడం నా ఉద్దేశం. రైట్ మా, రైట్, కంఫర్ట్ ఉండడానికి అంత ఇంకేం లేదు. రైట్, మరి ఇప్పుడు చెప్పండి. 8, ఓకే, కానీ ఇక్కడ ప్లస్ చేసిన ఓకే, ఇక్కడ కూడా ప్లస్ చేయాలి. 8 + 2 3s are 8 + 2 3s are 6, 8 + 6 14. ఎస్, 8 + 6 14. క్లియర్ కట్ స్టోరీ, రైట్? ఇప్పుడు చెప్పండి. 2 + 2 5s are 10, 2 + 2 5s are 10, 2 + 2 5s are 10, 2 + 10 12 అవుతుంది. ఎస్, 12 అవుతుంది. అమ్మా, ఇంతవరకు బాగానే ఉందమ్మా, ఓకే ఫైన్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం తెలవాలి. ఇంకొకటి ఎక్కడ కావాలి? 0 నాకు ఈ 14 ఒక్కటి 0 అయితే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సింపుల్ కాన్సెప్ట్. 2 రోస్కి R1 హెల్ప్ చేసుకొని ఫట్ నాకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఏం చేయాలి మనం? లాస్ట్ టాస్క్ చాలా ఇంపార్టెంట్. ఈ 14 0 చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఎన్ని నాన్-జీరో రోస్తో చెప్పేసి ర్యాంక్ డిసైడ్ చేయొచ్చు. బేసిక్ థాట్ ప్రాసెస్. ఓకే, వెరీ సింపుల్. మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈ 14 0 రావాలి, ఎవరి హెల్ప్ తీసుకుందాం? కరెక్ట్ ఆలోచన చెప్పాలి. ఈ 14 0 రావాలి, ఎవరి హెల్ప్ తీసుకుందాం? చాలామంది దగ్గర ఎట్లా మనం ఈ 2 సార్లు R1 హెల్ప్ తీసుకున్నాం, ఇప్పుడు R1 హెల్ప్ తీసుకుందాం అంటారు కదా. ఆగండి, ఇప్పుడు 14 రావాలంటే నేను ఇక్కడ *3 ఇక్కడ *14 చేస్తా అంటావు, కానీ ఈ 0 వాల్యూ మార్క్ కదా, మళ్ళీ ఈ ఎంటైర్ రోకి అప్లై అవ్వాలి స్టోరీ మొత్తం, అవునా కదా? ప్రతి ఎలిమెంట్కి ఎఫెక్ట్ అయిందా లేదా? అంటే ఈ 14 0 రావాలంటే R1 హెల్ప్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. 14 - 3 చేసినా 0 - 1 చేసినా ఇక్కడ వాల్యూ రాదా? మళ్ళీ ఎట్లా R3 చేంజ్ చేయాలి. వీ కెన్ యాక్సెప్ట్. R3 చేంజ్ చేయాలి, ఒప్పుకుందాం. R3 చేంజ్ చేయాలి, కానీ R1 హెల్ప్ తీసుకుంటే ఈ వాల్యూ డిస్టర్బ్ అయిపోతుంది, ఈ 0 వాల్యూ డిస్టర్బ్ అవుతుంది. అందుకనే ఎవరు హెల్ప్ తీసుకోవాలి? R2 హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కదా, 0 + 0 చేసినా 0 - 0 చేసినా 0 వాల్యూ మారదు కదా, అందుకని R2 హెల్ప్ తీసుకోవాలి. ఇంతే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ సెన్స్, నాట్ నాలెడ్జ్, బేసిక్ సెన్స్ కదా మా, సింపుల్. ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని మార్చాలి? ఇప్పుడు నేను R3ని మార్చాలి. R3 = ఏం చేద్దాం? ఇక్కడ 14 ఉంది, ఇక్కడ ఎట్లా మైనస్ ఉంది, ప్లస్ చేస్తే అయిపోతుంది, కానీ 2 టైమ్స్ చేయాలి. అంటే R3 + బ్యాలెట్, R3 + 2R2. ఎనీ కన్ఫ్యూజన్? ఎందుకంటే నా ఏం అంత ఏంటి? 14 0 వేయాలి, దట్స్ ఇట్. మరి 14 0 వేయాలి అంటే ఖచ్చితంగా 2 7 14 యాడ్ చేసుకుంటే అయిపోతుంది కదా, అట్లా అయిపోతుంది. కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయితే జాగ్రత్త. 0లో ఎఫెక్ట్ అవుతుంది, 0 ఉంది కాబట్టి. 14లో 0 అయిపోతుంది, ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. రైట్, ఇప్పుడు మన క్లైమాక్స్ అన్నట్టు ఏంటి? ఎప్పుడైతే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఫామ్ అయిందో ఇంకా నాన్-జీరో రోస్ అబ్జర్వ్ చేయాలి, నాన్-జీరో రోస్ అబ్జర్వ్ చేసి ర్యాంక్ డిసైడ్ చేయాలి. క్లియర్? రైట్, ఇప్పుడు చెప్పండి మా. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. రాస్తున్నాను క్లియర్గా, డోంట్ వరీ. ఇది ఫస్ట్ రో అయితే వస్తుంది మరి 1 3 5, అంత మనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి మా. 0 -7 R2 కూడా అవసరమే లేదు. -6 ఇక్కడ 0 - 2 టైమ్స్ ఆఫ్ 0 అంటే 0నే ఉంటుంది. ఇదిలో 0 కోసం ప్రయాణం కాబట్టి 4 × 2 7s ప్లస్ చేసుకుంటాం కాబట్టి 0 అవుతుంది. ఇదే అప్లికేషన్ ఇక్కడ కూడా రావాలి. 2 ప్లస్ చేస్తున్నాం, 2 + 2 టైమ్స్ ఆఫ్ 6 వెళ్ళట్టు. R3 అంటే 12 కదా, R3 అంటే 12 ఉంది, 12 + 2 టైమ్స్ ఆఫ్ 6. వావ్,
12 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 6 ప్లస్ చేయాలి అయినా కూడా మైనస్ అయిపోతుంది. 12 మైనస్ 6 2 టైమ్స్ మల్టిప్లై చేసినాయి కదా అకార్డింగ్ టు రూల్. సో 12 మైనస్ 2 6 ఆర్ 12, 12 మైనస్ 12 0. ఎస్ కరెక్ట్ 0. అదేంటి సార్ మన అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్టు ఇది 0 వేసి ఏంటంటే బై డిఫాల్ట్ 0 అవుతుంది. అది మనకేం అవసరం, నాకు కావాల్సిన నా ఏం అంత ఏంటి 0 0 0 కావాలి. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అయితే ఇంకేం కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు చెప్పండి నాకు నాన్ జీరో రోస్ కావాలి. ఇదంతా 0 రో, ఇది 0 రో అవసరం లేదు నాకు. నాన్ జీరో రోస్ 1 2. ఎస్ ర్యాంక్ చెప్పండి ఇప్పుడు. వాట్ ఈస్ ద ర్యాంక్ ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే అన్నీ. ఇది నాన్ జీరో రోనే, ఇది నాన్ జీరో రోనే కాబట్టి ఆన్సర్ 2. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ వాట్ 2. ఇది బేసిక్ ఐడియా, చాలా సింపుల్ రైట్. అంటే ఇక్కడ జరిగే ప్రయత్నం మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైతే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి మార్చుకుంటామో అప్పర్ ట్రయాంగిల్ మార్క్స్లోకి ఆ లెవెల్లోకి మార్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఒక్కోసారి ఫర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6 లేకుండా 5 ఉంటే వేరే నెంబర్ వస్తున్నాయి. ఇక్కడ వేరే నెంబర్ వస్తే నాకేంది, నాకు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ ఇంపార్టెంట్ కదా. ఎస్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చింది, అక్కడ 1 ఉంటే నాన్ జీరో రోస్ 3 అయితే కూడా ర్యాంక్ 3 అవుతుంది. నాన్ జీరో రోస్ని బట్టి ర్యాంక్ని డిసైడ్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ రైట్. ఫస్ట్ లాజిక్ ఏంటి, R1 అండ్ R2 R3 విత్ హెల్ప్ ఆఫ్ R1 తీసుకోవాలి. అంత పెద్ద నెంబర్ ఉన్నా పర్లేదు. తీసుకున్న తర్వాత ఈ 2 జీరోస్ అయిపోయిన తర్వాత ఈ థర్డ్ ఎలిమెంట్ 0 చేస్తే కథం. జస్ట్ 3 స్టెప్స్, 2 స్టెప్స్ ఒకసారి వేసినాం, 3 స్టెప్స్. కానీ మీకు 4 మార్క్స్ కడిగినా అనుకో, ఇది ఒక స్టెప్ వేసి ఇంకో స్టెప్ వేసి ఇంకో స్టెప్ వేసి తీసుకుపోవాలి. ఎంత సాధిస్తే అంత ఇంప్రెస్ అవుతారు కదా ఫ్యాకల్టీస్ పేపర్ దిద్దేటప్పుడు. సో అప్పుడు మీకు మార్క్స్ వేస్తారు అన్నట్టు. అదే దట్ ఈస్ అదర్ ఇష్యూ. బట్ ఎంసెట్కి ఐఐటీకి వస్తే ఆ స్టోరీ నడవే, వితౌట్ పెన్ పేపర్ వెళ్ళిపోవాలి మైండ్ సెట్. సో లెట్ డిస్కస్ ఇట్ లేటర్. సబ్జెక్ట్ ఎక్కుతుంది కదా రైట్ ఇప్పుడు R1 హెల్ప్ తీసుకొని రెండింటిని 0 చేసినాం. తర్వాత R3ని మళ్ళీ 0 వేయాలి ఇక్కడ కాబట్టి కంపల్సరీ R2 హెల్ప్ తీసుకోవాలి. R1 ఛాన్సే లేదు. క్లియర్ కట్ స్టోరీ. ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ర్యాంక్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. గుడ్. తర్వాత ఓకే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇస్ మ్యాట్రిక్స్. సో ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ rank. But how can you decide rank? By observing the matrix you cannot decide, right? First of all we need to go for the upper triangular matrix. After converting into upper triangular matrix, then you can realize that we got rank according to non-zero rows. ఇది బేసిక్ ఐడియా. మాకు కొంచెం డెప్త్ వెళ్తున్నప్పుడు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాను. ముందు స్టార్టింగ్ మీరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు మొత్తం ఇంగ్లీష్ తెలుగు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ మ్యాక్సిమం 90% ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. బట్ నీనట్ వరీ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే స్టార్టింగ్ క్లాసెస్ కాబట్టి కొంచెం తెలుగులో మాట్లాడుతున్నాను. After that we can drop the word. Okay, you not to worry. I hope you are getting the point. దీంట్లో ఏం డౌట్ లేదు కదా. ఆ డౌట్ ఉంటే వినే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అండ్ అన్ని ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇందాక ఇక్కడ చిన్న మిస్టేక్ చెప్పాను కదా, ఏంది కోఫాక్టర్స్ అనే కాన్సెప్ట్, అది కూడా కొంచెం జాగ్రత్త. ఎవ్రీ సిచ్యువేషన్ ఫ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మైనస్ ప్లస్ పెట్టిన మొత్తం స్టోరీ మారిపోతుంది కదా. అట్లా కాకుండా కొంచెం బి అలర్ట్గా ఉందాం. ఎందుకంటే ఆపోజిట్ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. ఎదురుగా కెమెరా ఉంది, మీరున్నారు. సో ఆ ఫ్లోలో ఉన్నప్పుడు మళ్ళీ మనం సెట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మొత్తం చూసి పెట్టేద్దాం నిన్నట్టు వరకు. సో వాట్ ఎవర్ లెట్ ఇట్. ఇది ఈరోజు క్లాసు. దీంతో నెక్స్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ర్యాంక్ అని తెలిసిపోయింది కదా. ర్యాంక్ తర్వాత ముందరికి వెళ్తాము. ఎక్కడ వెళ్దామంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అవుతుంది. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత అసలు ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం, అప్లికేషన్ పార్ట్లోకి వెళ్తాం. ఇదంతా ఇంట్రడక్షన్ టైప్. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటా. ఐ హోప్ యువర్ గెటింగ్. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి, కొంచెం ఏది విన్నా కూడా శ్రద్ధగా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మ్యాక్సిమం వాట్సాప్ చేయండి. అంటే ఒక్కోసారి కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు వాట్సాప్ ఇస్తే బెటర్ ఉంటుంది. దట్స్ మై పర్సెప్షన్. ఓకే.